సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇది వృద్ధికి ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్ ఈ రిలేషన్ని దీనంతా. నువ్వు చేస్తావే నువ్వు ఆ టైప్ ఆఫ్ మా ఆలోచన ఉన్న డైరెక్టర్ సార్ మీరు నాకు ఉప్పునే ఇచ్చారు సార్. ఫస్ట్ చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని దూకమని వైర్లతోటి నీరని అంటే అలాయా అయ్యో సార్, సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పటికి వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్టీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకరవర ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవు, దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కవిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా, వాళ్ళు పిలిచి డ్యాంగ్ అలా కష్టపడతారంటే మీరు అదేదని తిట్టాడు. మరి లేదరా వాళ్ళు కాదురా డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని వాళ్ళు అన్నారు. డాడీ చేస్తానన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారు, నన్ను ఏమనేవారు అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీగా లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతో ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ కానీ అది కానీ లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి ఇంటికి వచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసి ఆడి కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు తిట్టేసేవారు. అలా చేయాలా అంటే ఏదో కొంచెం చెప్పకూడదు కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదానా దాందే ఉంది చేయాలి, లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్, ఎలా మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో ఏం మాట్లాడేవాడిని. లేదురా రేపు పొద్దు నీకు కొడుకు పుట్టి, అప్పుడు ఇంకా చరణ్ పుట్టలేదు ఆ టైంకి, నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతున్నారు అప్పుడు తెలిసొస్తారా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని కానీ కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇదే ఇచ్చింది, దానికి కుట్లు పడ్డాయి అన్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కిందకి వెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి వ్యక్తం చేయబోయాను. నాకు మా నాన్నగారు మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారు అని చెప్పేసి అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు ఉండే పిండి ఫీలింగ్ ఉంది. అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సి వస్తాయి. ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది, ప్రేక్షకుడిని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటల్లో ముఖ్యం చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుచ్చి నా భూతో నా భవిష్యత్తు తలుచుకో నాకు గగురు పడొస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ అది నటనకి, అది నటన కాదు వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధవుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుసు. కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ నీలో ఒక కమలాసనం రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మన వాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే నువ్వు చేయలేనిది చూడండి ఏమి లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది.
ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డల వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తుంది, పిండేస్తుంది. అండ్ నీ సినిమా ఈ పెద్ది వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్నెస్ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాలకి అయితేనేవి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి, అందరికీ ఒక అవేర్నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్ ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్స్, మట్టి మనుషుల కథ ఇది. అందునే దీనికి ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నేను నా భావన. అండ్ దట్ వే ఇలాంటి కథ చరణ్ రావటం అనేది నేను మిస్ అయింది, చరణ్ పొందాడు. కాబట్టి ఆ అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు, ఒప్పుకుంటున్నారు మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది, ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగా చేసేవారు చరణ్, లవ్ యూ. గ్రామీణ వాతావరణం ఈ నేపథ్యంలో కథల్లో అఫ్కోర్స్ మీ గురువు గారు సుకుమార్ పెట్టింది పేరు. సుకుమార్ సినిమా రంగస్థలం కానీ ఇప్పుడు ఈ సినిమా ఇది చూసినప్పుడు నాకు అఫ్కోర్స్ నిన్న మొన్న చనిపోయారు, దివంగతులయ్యారు భారతిరాజా గారు. కొద్ది రోజుల క్రితం నేను భారతిరాజా గారు కూడా ఈ బుచ్చి సుకుమార్ లాగానే ఆలోచిస్తారు ఆయన. 16 వైద్యుల దగ్గర నుంచి మొదలు మర్యాద కానీ ఇలాంటి సినిమాలన్నీ, నా ఆరాధన సినిమా, ఇవన్నీ కూడా చూస్తాను. నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఆ 2 డేస్లోనే నిన్న మొన్న ఆయన చనిపోయారని తెలిసిన ఇది డ్యూ రెస్పెక్ట్ ఆయనకి మనస్ఫూర్తిగా మనం ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అలాంటి సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అదే రొమాంటిక్ సినిమాలు అవని, లేకపోతే డ్రామా అవని, ఫ్యామిలీ డ్రామా అవని. అండ్ వెరీ గుడ్. ఆయన గ్రౌండెడ్. అలాగా మళ్ళీ సుకుమార్ గారు, మీరు మన తెలుగులో అంత గ్రౌండెడ్ ఫిల్మ్స్ తీస్తుంటారు. మీ ఆలోచన అవి కానీ రస్టిక్గా ఉంటాయి, రూరల్గా ఉంటాయి, గ్రామీణానికి సంబంధించినవి ఉంటాయి. అట్లాగా ఆయన ఈ ఈ ఇందులో మనస్ఫూర్తిగా నేను ఇలాంటి ఒక శిష్యుడికి ఇన్స్పైర్ చేసి ఇలాంటి మంచి కథ ఎన్నుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఒక కథకుడుగా, ఒక డైరెక్టర్గా నువ్వు అతనితో అసోసియేట్ అయ్యి నువ్వు నేర్చుకున్నందుకు, నేను ఇన్స్పైర్ చేసేందుకు, నీలాంటి వ్యక్తిని ఈ పెద్ద ద్వారా మాకు ఇచ్చినందుకు అండ్ మనస్ఫూర్తిగా నీ సందర్భంగా సుకుమార్కి నేను నా అభినందనలు తెలియజేయాలి. సుకుమార్, ఒక మెట్లో మాణిక్యాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్.